అమ్మా. అమ్మయ్యా, నువ్వైనా ఫోన్ తీసావు కదరా. వాడికి ఫోన్ చేస్తుంటే ఫోనే వెళ్ళట్లేదు. వాడేమైనా పక్కన ఉన్నాడా? లేదమ్మా, నేను కొంచెం బయటకు వచ్చాను. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇంటికే రాలేదు బాబు. అలా ఏంటి వాడికి పని? కోడలు వేర చాలా భయపడుతుంది. అంతగా ఏంటి వాడికి పని? జరగని ఉందా? వాడు ఫోన్ ఏదో పోగొట్టుకున్నానని చెప్పాడమ్మా. అప్పుడే ప్రెస్ కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళుంటాడు. ఇవ్వగానే వచ్చేస్తాడమ్మా. అయ్యో బాబు, ఉన్నావా? హలో హలో, నేను మాట్లాడేది వినపడుతుందా? పడుతుందా? ఉండమ్మా. హలో హలో. అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తానమ్మా. ఏం జరుగుతుంది? ఎవరయ్యా అతను? నువ్వేంటి ఇక్కడ? రే, నా షాప్ ఓపెనింగ్ కి నిన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచాను, కానీ నన్నే మోసం చేసావు కదూ. నేను తీసుకున్నది అప్పేరా. నువ్వే మోసం చేసి సంపాదించింది. నిజం చెప్పు, నీకు ఆ పోలీస్కి సంబంధం ఏంటి? బ్రదర్, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటామో. మీరంతా మిడిల్ క్లాస్. మీరు లోకల్గా దిగలేరు, హైఫైగా ఆలోచించలేరు. కావాలంటే ఆ పోలీసుడితో చెప్తాను, కాస్త అటు ఇటు తగ్గిస్తాడు. లేదంటే నిన్ను మాత్రం వదిలేమని చెప్తాను. ఏంటి వదిలేయమంటావా? రే, వాడి వల్ల ఎన్ని సమస్యలు నాకు. వచ్చే కోపానికి వీడి మొహాన్ని వినే చేద్దాం అంటావు? వీడి చేత బ్లూ వేల్ ఆట ఆడిద్దామా? 50 రోజుల్లో మటాష్ అయిపోతాడు. అడవి పంది. ఎన్ని బూతులు తట్టుకుంటాను, కానీ అడవి పంది అన్నమాట మాత్రం టెన్షన్ అయిపోతాను. బ్రదర్ ఏం చేస్తున్నారు? ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. పంచిన బాగా లొంగ చుట్టి నోట్లో కుక్కే బాస్ కప్పలా బెకబెకమంటున్నాడు. బ్రదర్ ఏం చేస్తున్నారు? నా మాట వినండి, నేను ఏంటి మిడిల్ క్లాసా? నాకు లోకల్ గా హైఫైగా ఆలోచించడం రాదు, కానీ క్రిమినల్ గా ఆలోచించడం వచ్చు. దీన్ని కట్టి వేలాడదీస్తాను రా. సూపర్ బాస్. రేపు నువ్వు కడుపు నొప్పితో ఉరేసుకున్నావు అంటారు. ఎందుకంటే దీన్ని కలిగితే చాలా మంది బయటకు వస్తారుగా. రే, ఏం మాట్లాడుతున్నారా? రే, వాడిని ఎత్తరా. చేతితో ఎత్తైనా వెరైటీగా ఉంటుంది. రే అడవి పంది, ఉండరా, ఉండు. రే, ఉండమని చెప్తుంటే. రే, వీడి మొహం క్లియర్ గా ఉందని చూడు. అవును, గొప్ప అందగాడు. చెప్ప మొహం వీడును తెలుస్తోంది. చెప్పు. ఇన్స్పెక్టర్ అప్పాదొరే నా బ్రదరే. బ్రదర్ ఏంటి బ్రదరా? అలాంటి వీడు అలా డిస్టర్బ్ చేస్తుంటే మొదటి నుంచి స్టార్ట్ చేస్తాను. తమ్ముడు, నాతో ఆటలా? రే, నువ్వు ఊరుకోరా. నువ్వు చెప్పు. ఇన్స్పెక్టర్ అప్పాదొరే నా బ్రదరే. సిటీలో ఉన్న అన్నోన్ ప్రాపర్టీస్ లిస్ట్ అంతా నాకు ఇస్తాడు. నేను దాన్ని పెట్టుకుని నీలాగా అడగలేని వాళ్ళకి లోన్ ఇప్పిస్తాను. వచ్చే డబ్బుల్లో అతనికి 50, నాకు 50. నేను లోన్ ఇప్పించే డీటెయిల్స్ అన్నీ అతనికి ఇచ్చేస్తాను. అతను వాళ్లను బెదిరించి ఓ కటింగ్ తీసుకుంటాడు. దాంట్లో అతనికి 50, నాకు 50. అన్నోన్ ప్రాపర్టీస్ ని పట్టుకొని మేము ఒక అప్లికేషన్ ని డెవలప్ చేస్తాం బ్రదర్. ఈ వీడియో లీక్ చేస్తే నెట్వర్క్ వాడికే డబ్బులు వస్తాయి. మనిద్దరం మాట్లాడుకొని ఫైనలైజ్ చేసుకుందాం. బాస్ పెద్ద దినకంత్రిలా ఉన్నాడు. అవును, అందుకేగా కట్టేశారు. ఒకే గుడ్డును ఉడకబెట్టి ఆమ్లెట్ కూడా వేయాలని చూస్తున్నాడు. వీడితో ఇలా మాట్లాడితే వర్కౌట్ కాదు. నేను ఒక కటింగ్ వేసి మీకు కటింగ్ తెస్తా. ఇది ఎలక్షన్ టైము, షాపులు ఉండవని తెలిసినా కటింగ్ వేయడానికి వెళ్తున్నాడు కదా, వీడిని పక్కన పెట్టుకుని నువ్వేం పీకుతావు బ్రదర్? తమ్ముడు, మేము నిర్ణయం కొనిపెట్టుకున్నాం, ఎక్కువగా వాక్కాయ్. బ్రదర్ అది పాతది బ్రదర్. కట్లు విప్పండి. ఫారెన్ మందు ఫుల్ బాటిల్ బ్రాండ్ న్యూ. మనం కూర్చొని మాట్లాడుకుందాం బ్రదర్. అదంతా ఏమీ వద్దు, నువ్వు చేసింది చాలు. దీంతో నా సమస్య నుండి ఎలా బయటపడాలో నాకు తెలుసు. బ్రదర్, నా మాట వినండి. వద్దు. శామ్వెల్ సార్ ఉన్నారా? ఆయన నన్ను ఇక్కడికి 4 గంటలకు రమ్మన్నారు. ఏమండి, మీరు నన్ను గుర్తుపట్లా? ఏంటి? లేదు, ఏం లేదు. శాంబోల్ సరే రమ్మన్నారా? అవునండి, నా సర్టిఫికెట్స్ అని ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అడిగిన క్యాష్ కూడా తీసుకొచ్చాను. ఓ, నా పేరు కీర్తి.
ప్లీజ్ నేను వచ్చానని కొంచెం చెప్తారా? ఆ, సరే మీరు వెళ్ళకండి. నేను ఆయన అసిస్టెంటే. మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి వెంటనే వస్తాను. ఓకే? సరే. రే, నిజం చెప్పు, ఆ కీర్తి అనే అమ్మాయి ఎందుకు నిన్ను కలవడానికి వచ్చింది? ఆ అమ్మాయి ఎప్పుడే వచ్చేసిందా? 4 గంటలకు కదా రమ్మన్నాను, 3 గంటలకే వచ్చేసిందేంటి? బ్రదర్, నీకు కావలసిన స్టేట్మెంట్ ఇచ్చేశాను కదా, కట్లు విప్పండి. నాకు ఆ అమ్మాయికి ఓ డీలింగ్ రే, ఉంది. నేను ఆమెను వెతుకుంటూనే ఇంత దూరం వచ్చింది. తన సర్టిఫికేట్స్ కోసం డబ్బుతో నీ కోసం వచ్చిందేంటి? నిజం చెప్పు, ఆ అమ్మాయి సర్టిఫికేట్లు నీకెలా దొరికే? నువ్వు నిజం చెప్పలేదనుకో, నీ వీడియోని యూట్యూబ్ లో వేసి అయ్యో వదిలే బాబు, అన్ని చెప్తాను. నా ఫ్రెండ్ సతీష్ రికమెండ్ చేస్తే గుణ అనే ఒక అతను వచ్చాడు. వాడు చాలా మంది అమ్మాయిలకి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇచ్చేసి దొంగ అడ్రస్ క్రియేట్ చేసి ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేయమన్నాడు. క్లయింట్ తిన్నగా రాకుండా నేనే పని చేయనని స్ట్రైట్ గా చెప్పాను. కొన్ని రోజుల తర్వాత క్లయింట్స్ తోనే వచ్చాడు. వీడు కొత్తవాడు కాబట్టి మీకు తెలిసే జరుగుతోందా అని అమ్మాయిల దగ్గర అడిగాను. వాళ్ళు కూడా అవునన్నారు. క్యాషువల్ గా నా విజిటింగ్ కార్డు ఆ అమ్మాయిలకి ఇచ్చాను. ఏమున్నా నాతో చెప్పండి సార్, మనకు కావాల్సిన అమ్మాయిలే, నేను చెప్పేస్తాను. వాళ్ళిద్దరికీ ఆల్ ద బెస్ట్ చెప్పాను. నీకు కూడా చెప్పనా? సరే అన్నీ అయిపోయాయి అనుకుంటే నా దగ్గర విజిటింగ్ కార్డు తీసుకున్న 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి. నాకు పాస్పోర్ట్ వద్దు, ఫారిన్ వద్దు అన్నా. జాబు ఇప్పిస్తాని మోసం చేస్తున్నారన్నా. దయచేసి సర్టిఫికెట్ మాత్రం ఇచ్చేనన్నయ్య, అదే మా ఐడెంటిటీ. ఆ అమ్మాయి అడగగానే ఇచ్చేయడానికి మనం ఏమన్నా సోషల్ సర్వీస్ చేస్తున్నావా? మాట్లాడాను, చేతిలో డబ్బులు లేవుంది, అది ఇది అని చెప్పి అవాయిడ్ చేస్తాను. ఆ అమ్మాయి ఫ్రెండే ఇప్పుడు వచ్చిన అమ్మాయి 2 గంటలకు ముందు ఫోన్ చేసింది. 10 లక్షలు క్యాష్, నీకు 50 నాకు 50. ఏంటి డీల్ ఓకేనా? ఒరిజినల్ సర్టిఫికెట్ ఈ అమ్మాయికి ఇచ్చేద్దాం, ఫేక్ గుణాకి ఇచ్చేద్దాం. ఏమంటావ్? ఆ అమ్మాయి సర్టిఫికేట్లన్నీ ఎక్కడ పెట్టావరా? డాక్యుమెంట్స్ సముద్రంలో ఉంటాయా? కట్లు విప్పితే వెళ్ళి తీసుకొస్తాను. ఏయ్, ఏం చేస్తున్నావు? నువ్వేం కనిపెట్టలేవు. బ్రదర్ బ్రదర్, అరే బ్రదర్ బ్రదర్, నువ్వు అడిగినవన్నీ నేను చెప్పేశాను కదా, ఆ డాక్యుమెంట్స్ తీయద్దు బ్రదర్. బ్రదర్ నా మాట వినండి బ్రదర్. బ్రదర్ వాటికి డాక్యుమెంట్స్ కూడా లేవు, అన్ని ఒరిజినల్ బ్రదర్. హలో, అరే కట్లు విప్పేసి వెళ్ళవయ్యా, నా మాట విను. అయ్యో అన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నావు, ఎవరన్నా వస్తే నేనేం చెప్పాలి? వాళ్ళని నేను డీల్ చేసుకుంటానులే. ఇక మీదట ఈ పని చేసావనుకో చస్తావు, జాగ్రత్త. డబ్బు తీసుకొచ్చారు కదా? తీసుకొచ్చాను సార్. ఇప్పుడే సార్తో ఫోన్లో మాట్లాడాను. ఆయన ఒక పని మీద బయటికి వెళ్ళారట. మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇంకో ఆఫీసులో ఉన్నాయట. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను, నాతో పాటు రండి, నేను తీసిస్తాను. లేదు మీకు ఏదైనా ప్రాబ్లం అంటే మీ అడ్రస్ చెప్పండి, నేను కొరియర్ చేస్తాను. అది వస్తుంది, 2-3 వారాల్లో కరెక్ట్గా వస్తుంది. లేదు సార్, నేనే వచ్చి తీసుకుంటాను. నేను కూడా చెన్నైకే వెళ్తున్నాను. సరే సరే, పదండి. ఓకే. నీ ఆటలు నా దగ్గర సాగవే. దీన్ని అప్పగించి నా ఫ్రెండ్ని బయటికి తెచ్చుకుంటాను. ఎక్కండి, త్వరగా ఎక్కండి, ఎక్కండి. ఇదిగో వస్తున్నాడు. బాస్ బాస్ ఆగాగు. నేను కటింగ్ కాదు, మీకోసం బీర్ బాటిల్ తెచ్చా. బాస్ ఫుల్ కేసు తీసుకొచ్చాను. బాస్ 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 ఆగండి బాస్. బాస్